హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పొద్దుట పెరుగు అయితే ఇలాగా తోడు పెట్టాను చూడండి. చక్కగా ఎంత జున్నులాగా తోడుకుపోయింది కదా. ఇంకా చక్కెరకేళి అరటిపండు తెచ్చారని చెప్పాను కదా మా వారు. చూడండి ఇదిగో, ఇంకా ఈ పెరుగు ఈ చక్కెరకేళి అరటిపండు చూసిన తర్వాత నాకు అన్నం తినాలనిపించేసింది. వెంటనే ఇదిగోండి అన్నం పెట్టుకొని చక్కగా ఇదిగో కల్లుప్పుని నేను సాల్ట్ కింద వాడానది మిక్సీలో ఆడాను అనమాట. ఆ సాల్ట్ వేసుకొని తీసుకొని వచ్చాను. ఇప్పుడు చక్కగా గడ్డ పెరుగు వేసుకొని ఇలాగా చూడండి ఎంత బాగుందో జున్ను లెక్క కదా. నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం అండి. మీకు అందరికీ ఇష్టమో లేదా అన్నది కమెంట్ చేయండి. అసలు మా పిల్లలు అయితే బాబోయ్ బాబోయ్ అని కొట్టుకుపోతారు, కానీ అసలు ఈ టేస్ట్ నచ్చితే వదులుతారా అసలు ఎవరైనా? మీలో ఎంతమందికి ఇలాగా పెరుగు అన్నం, చక్కగా గడ్డ పెరుగు అన్నం, ఇంకా అరటిపండు లేదంటే మామిడికాయ కదా. మనం అందరం ఇలాగా ఏ కాలంలో ఏ పండు వస్తే అలాగా, అంటే అరటిపండు నేను మామిడికాయ అయితేనే బాగా తింటాను, ఇంకే పండు తినలేదులేండి. కానీ ఇప్పుడు చూడండి అసలు ఎంత టేస్ట్ ఉంటుంది కదా ఇలా కలుపుకొని తింటుంటే. ఆ మజానే వేరబ్బా, సూపర్గా ఉంటుంది. చూసావమ్మా గడ్డ పెరుగు అన్నం ఇంకా అరటిపండు. ఇక్కడ చూడు అసలు ఎలా ఉందో, ఎలా ఉంది సూపర్గా ఉంటుంది అసలు. ఆ కమ్మతనం, ఆ టేస్ట్ అబ్బబ్బబ్బా. ఇంకా అరటిపండుతో తింటేనేమో ఒకలాగా, ఇంకా మామిడి పండుతో తింటే ఉంటుంది అబ్బబ్బబ్బా సూపర్. నా స్వామి రంగా నాకు ఇందా నుంచి వామిటింగ్ వస్తుంది. వామిటింగ్ వస్తుందా? ఆ స్మెల్ అయ్యని ఒక్క పొద్దు పెడదాము ఇవన్నీ చూపించాలి అనుకుంటే అంటుంది. ఆ స్మెల్ భరించలేకపోతున్నాను నేను. అసలు చూసి జున్ను పటపట ఎలా లాగిస్తావు అది నువ్వు జున్నుని? సర్లే జున్నుతో పాలకు పెరుగును. అయితే నువ్వు దీంట్లో షుగర్ వేసుకొని తినే వాళ్ళు ఉంటారు తెలుసా. మాది బటర్ మిల్క్ అంటే షుగర్ కూడా వేసుకొని తింటారు. నేను ఎప్పుడు అది తాగను అనుకో, నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకో. కానీ పెరుగులో షుగర్ కలుపుకొని తినేటోళ్ళు కూడా ఉంటారు. అలా షుగర్ కలుపుకొని తింటావా? చీ కానీ వెళ్ళవే, నేను అది తినేస్తాను. ఎంత ఎంజాయ్ చేస్తే తింటాను. మీకు పెరుగన్నం ఇష్టం కదండి. అరటిపండు వేసుకొని తింటాం ఇష్టమా, లేదా మామిడికాయ ఒకటి వేసుకొని తినడం ఇష్టమా? కమెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. మీరు అందరూ ఎవరి పార్టీనో కమెంట్ చేసేయండి. నిజంగా అమ్మ ఇష్టం లేని వాళ్ళు అంట ఎక్కడో ఉంటారు, గుడ్డోళ్ళు ఇద్దరు ముగ్గురు. ఇద్దరు మీ ఇంట్లోనే ఉన్నారు. అవును, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారంటే మాత్రం మీరు తినరు. అలా చాలా మంది ఉన్నారమ్మా. కానీ పెరుగు చక్కగా గుర్తు తినరు కానండి. బజ్జీలో వేసి చక్కగా బజ్జీలు వేసి పెడితే తినేస్తారు. చక్కగా చికెన్ బిర్యానీలో పెరుగు కలుపుకొని ఎంత గడ్డ పెరుగు దాంట్లో మిక్స్ చేసి చక్కగా మ్యారినేట్ చేసి అది తినేస్తారు. పూర్తి పెరుగు మాత్రం తినము. ఇది మేము ఏంటంటే స్మెల్ అంట. చీ బాబో వెళ్ళిపో అంటుంది. చూడండి ఇది ఎక్కడ అన్యాయం. అన్నిట్లో వేసి తినేస్తారు కానీ ఉత్తి పెరుగు తింటారంట. సర్లే వెళ్ళవమ్మా.